కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2. కన్యా రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 9. కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో విశేషంగా చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. కన్యా రాశికి శని కళత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం, బృహస్పతి దశమ స్థానంలో అనుకూలంగా సంచరించడం, కేతు వ్యయ స్థానంలో, రాహు 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. ఈ సంవత్సరం మార్పు తెచ్చి విజయాలు పొందేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం మీకు కీర్తి, ధనం, సౌఖ్యం వంటివి కలుగుతాయి. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గురోపదేశాలు వంటివి, పుణ్యయాత్రలు, క్షేత్ర దర్శనాలు వంటివి కలిసి రాబోతున్నాయి. కన్యా రాశి వారికి దైవ బలం ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కన్యా రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడం, ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థిరపడేటువంటి స్థితి కనబడుతుంది. అలాగే కన్యా రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి సంవత్సరం. మీ యొక్క అప్పుల నుంచి బయటపడతారు, వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. కన్యా రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుందని సూచిస్తున్నాను. మొత్తానికి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సంవత్సరం తెలియజేస్తుంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా ఎవరైతే స్త్రీలు ఉన్నారో కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతుంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత శ్రద్ధ వహించండి. కన్యా రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్నీ కలిసి వస్తాయి. విదేశీ యోగాలు వంటివి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. కన్యా రాశి వారు మరింత శుభ ఫలితాలను ఈ సంవత్సరం పొందాలి అనుకుంటే ముఖ్యంగా ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, బుధవారం రోజు విష్ణు సహస్రనామం వంటివి చదువుకుని విష్ణుమూర్తి ఆలయాలను దర్శించడం, విష్ణుమూర్తి పూజలు వంటివి నిర్వర్తించడం చేత మరింత శుభ ఫలితాన్ని పొందగలరు.